నైని బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు బ్లాక్ను కేంద్ర కోల్ లింకేజ్ పథకం కింద సింగరేణికి కేటాయించగా సుమారు 16,000 కోట్ల విలువైన ఈ బ్లాక్ను 25 సంవత్సరాల లీజుకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టిందన్నారు. అయితే గతంలో ఎక్కడా లేని విధంగా సైట్ విజిట్ చేసి సింగరేణి నుంచి సర్టిఫికేట్ పొందాలనే కొత్త షరతు విధించడంతో వివాదం నెలకొందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల లింకేజ్ పథకంలో భాగంగానే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగుల్ జిల్లాలో నైని బొగ్గు బ్లాక్ను కేటాయించింది. నైని బొగ్గు బ్లాక్లో టెండర్లను పిలిచి ఓవర్ బర్డెన్ తీసేయడానికి, బొగ్గు తవ్వకాలను జరిపి బయట రవాణా చేయడానికి టెండర్లను ఆహ్వానించింది సింగరేణి కంపెనీ. కానీ టెండర్ ప్రక్రియలో విధించినటువంటి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ సైట్ విజిట్ ప్రక్రియ అనేటువంటిది ఏదైతే ఉందో, ఎప్పుడూ ఎక్కడా గతంలో సింగరేణి దాన్ని అమలు చేయలేదు. దేశంలో ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియను తీసుకురాలి. దాదాపు 25 సంవత్సరాలు 16,000 కోట్లకు పైగా కూడుకున్న విలువైనటువంటి ఈ నైని బొగ్గు బ్లాకును కొంతమంది వ్యక్తులకు, తన దగ్గరి వ్యక్తులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసి ఆడినటువంటి నాటకం ఇదంతా. ఈ సైట్ విజిట్ పథకం ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియలో వాళ్ళు ఎవరైతే టెండర్ కోట్ చేస్తారో వాళ్ళు రావడం, సింగరేణిని చూడాలి, ఆ పరిసర ప్రాంతాలని పరిశీలించాలి, దానిపైన సర్టిఫై చేస్తూ